పూర్వకాలంలో భారతదేశాన్ని పాలించిన రాజుల వంశాల్లో ముఖ్యమైనవి సూర్యవంశం, చంద్రవంశం. చంద్రవంశపు రాజుల్లో చెప్పుకోదగినవాడు దుష్యంతుడు. ఆ దుష్యంతుడికి శకుంతల ద్వారా పుట్టిన కుమారుడు భరతుడు. భరతుడు చిన్నతనం నుండి అజేయ పరాక్రమవంతుడు. పులులు, సింహాలతో చెలగాటమాడిన వీరుడు. భారతీయ ఇతిహాసాల ప్రకారం భరతుని పాలనలో ప్రజలందరూ అత్యంత సుఖ సంతోషాలతో ఉండేవారు. తన తండ్రి అప్పగించిన రాజ్యాన్ని సువిశాలంగా విస్తరించి అభివృద్ధి చేసిన ఆ మహారాజు పేరు మీదుగానే మన గడ్డకు భరతఖండం లేదా భారతదేశం అని పేరు వచ్చింది. భరతుని తర్వాత రాజ్యానికి వస్తున్న అస్థి నిర్మించిన నగరమే చరిత్రలో నిలిచిన హస్తినాపురం. ఆ వంశంలో ఎందరో రాజులున్న ప్రజల మనసు గెలిచిన మరో గొప్ప రాజు శంతనుడు. ఆయనే కురువంశానికి మూలపురుషుడు. తరచుగా వేటకు వెళ్లే అలవాటున్న శంతనుడు ఒకరోజు వేటాడి అలసిపోయి గంగానది తీరానికి వచ్చాడు. అక్కడ వీస్తున్న చల్లని గాలికి సేద తీరుతూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే సమయంలో అతని దగ్గరలో ఒక స్త్రీ విహరిస్తూ కనిపించింది. ఆమె రూప సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెను చూస్తూ మైమరిచిపోయాడు. ఆమె కూడా అతని మనసును అర్థం చేసుకున్నట్లుగా ప్రేమతో కూడిన చూపులతో చూసింది. శంతనుడు మరియు గంగాదేవి చూపులు కలిశాయి. వారి మధ్య ప్రేమ చిగురించింది. శంతనుడు ఆమెను సమీపించి, దేవి, నీ అందం నన్ను మైమరిపిస్తుంది. నీ అనుమతితో నిన్ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నాను అని తన మనసులో మాట చెప్పాడు. అప్పుడు గంగాదేవి, రాజా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నాకు ఒక ముఖ్యమైన షరతు ఉంది. అదేమిటంటే, నేను చేసే పనులకు మీరు అడ్డు చెప్పకూడదు. ఎందుకు అని ప్రశ్నించకూడదు. ఈ షరతుకు ఒప్పుకుంటేనే మిమ్మల్ని భర్తగా స్వీకరించగలను. ఏనాడు నా పనికి అభ్యంతరం చెప్పి నన్ను తోలునాడెదరో ఆ మరుక్షణమే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను సుమా అని చెప్పినది. శంతనుడు గంగాదేవి అందానికి మైమర్చిపోయాడు. ఆమె ఎటువంటి వ్యక్తి అని ఆలోచించకుండానే, దేవి, నువ్వు నా భార్య అయితే చాలు. నీ మాటలకు చేతలకు ఎప్పుడూ అడ్డు చెప్పను. నీ ఇష్టప్రకారమే నడుచుకుంటాను అని గంగాదేవి విధించిన కఠినమైన షరతుకు శంతన మహారాజు మాటిచ్చాడు. ఒక శుభముహూర్తంలో వారి వివాహం జరిగింది. వారు ఎంతో అన్యోన్యంగా ప్రేమానురాగాలతో కాలం గడిపారు. కొంతకాలానికి వారికి ఒక మగబిడ్డ పుట్టాడు. కానీ ఊహించని విధంగా గంగాదేవి ఆ బిడ్డను తీసుకొని గంగానదిలో వదిలేసింది. ఇలా వరుసగా 7 పిల్లలను కన్న వెంటనే నదిలో వదిలేసింది ఆ తల్లి. ఆమె రాక్షస చర్యను చూస్తున్న చంతనుడు మనసులు విలువెల్లాడిపోయింది. లోలున చాలా బాధపడ్డాడు. కానీ ఆమెకు ఇచ్చిన మాట కోసం ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు. ఒకవేళ అడ్డుపడితే ఆమె తనను వదిలి వెళ్ళిపోతుందనే భయంతో తన బాధను దిగమింగుతూ ఉండేవాడు. కాలం గడిచింది. మరికొంతకాలమునకు 8వ కుమారుడు జన్మించాడు. ఆ బాలుడి దివ్య తేజస్సు, రూపలావణ్యములు చూసి శంతనుడు మురిసిపోయాడు. కానీ గంగ ఆ బిడ్డను కూడా నదిలో కలిపేందుకు సిద్ధమవడంతో శంతనుడు, ఆగుదేవి, ఇక చాలు. ఇప్పటికే 7 బిడ్డలను కఠినాత్మరాలపై గంగపాలు చేశావు. నీకిచ్చిన మాట కోసం ఆ బాధను భరించాను. కానీ ఈ బిడ్డనైనా చిరంజీవిగా ఉండని అంటూ ఆమెను అడ్డుకున్నాడు. కన్నెబిడ్డలను చంపుతున్నావు, అసలు నువ్వు ఎవరు అని నిలదీశాడు. రాజా, నీకు బిడ్డ కావాలంటే ఇస్తాను. కానీ ఈ రోజుతో మన అనుబంధం ముగిసింది. నేను సామాన్య స్త్రీని కాను, గంగాదేవిని. వశిష్ఠుని శాపం వల్ల మానవులుగా పుట్టిన అష్టవసువులే నా కుమారులు. వారి శాప విముక్తికి కోసమే పుట్టిన వెంటనే 7 గంగలో కలిపాను. ఈ 8వ వాడు దీర్ఘాయుష్మంతుడై చంద్రవంశానికే రత్నమాణిక్యమై ప్రకాశిస్తాడు. ఈ కుమారునకు సకల విద్యలు నేర్పించి త్వరలోనే నీకు అప్పగిస్తాను. అలా చెబుతూ గంగాదేవి ఆ బాలుడిని తీసుకొని అంతర్ధానమైంది. తన భార్య సాక్షాత్తు గంగాదేవి అని తెలిసి ఆశ్చర్యచకితుడైన శంతనుడు నిశ్చేష్టుడై ఉండిపోయాడు. మరికొన్ని ఏళ్లు గడిచాయి. ఒకనాడు శంతన మహారాజు గంగా తీరాన్ని విహరిస్తుండగా ఒక అద్భుతమైన దృశ్యం చూశాడు. ఒక చిన్న బాలుడు తన బాణాలతో ఉరకలెత్తే గంగా ప్రవాహాన్ని ఆపివేస్తున్నాడు. ఆ బాలుడు విలువిద్యా కౌశల్యాన్ని చూసి శంతనుడు అబ్బురపడ్డాడు. ఎంతటి వింత! ఇంత చిన్న వయసులో గంగా ప్రవాహానికే ఆనకట్ట కట్టే అంతటి యుద్ధ ప్రావీణ్యమా? ఎవరీ బాలుడు? ముక్కు పచ్చలారని ఈ ముద్దు బిడ్డకు ఇంతటి అస్త్రవిద్య నైపుణ్యమును నేర్పిన మహాత్ములు ఎవరు అని ముగ్ధుడై ఆ బాలుని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు గంగాదేవి వచ్చి, రాజా, అతడు మరెవరో కాదు, మన కుమారుడు దేవవ్రతుడు. వేదాంగాలను, సకల శాస్త్రాలను పూర్తిగా ఉపోసన పట్టాడు. తెలివితేటల్లో సాక్షాత్తు ఆ బృహస్పతిని తలపిస్తాడు. వశిష్ఠుడు వంటి మహర్షుల వద్ద సకల విద్యలు నేర్చుకున్న ఈ వీరుడు విలువిద్యలో ఆ పరశురాముని నియమించిన పరాక్రమవంతుడు. సకల విద్యలు నేర్పించి నీ కుమారుణ్ణి నువ్వు కోరినట్టే నీకు అప్పగిస్తున్నాను. నేటితో నా బాధ్యత తీరిపోయింది అని చెప్పి కుమారుని శంతనుడికి అప్పగించి గంగాదేవి అంతర్ధానం అవ్వగా
అమితానందంతో శంతనుడు తన పుత్రుణ్ణి వెంట పెట్టుకుని హస్తినాపురానికి చేరుకున్నాడు. కుల పెద్దలు, గురువుల సమక్షంలో దేవవ్రతుణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుని చేశాడు. అప్పటి నుంచి శంతనుడు గంగాదేవి ఎడబాటు కలిగించిన బాధను మర్చిపోయి రాజకార్యములను సక్రమంగా నిర్వహిస్తూ కుమారునితో కలిసి సంతోషంగా జీవించసాగాడు.